హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూడడం అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం జ్యువెలరీ ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం వచ్చేసి బాక్సెస్ని టిఫిన్ కానీ మినీ లంచ్ కానీ ఇవి మనకి బయట వస్తాయి. ఈ బాక్సెస్ ఫస్ట్ మనం కార్డ్బోర్డ్ తీసుకోవాలి. కార్డ్బోర్డ్కి నేను లాటి చాకోపై పీసెస్ తీసుకున్నాను. ఫస్ట్ మనం మెజర్మెంట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 8 ఉంది, 8 కన్నా మనం తక్కువే తీసుకోవాలి. ఇక వచ్చేసి 4 ఉంది, 4 కన్నా మనం మెజర్మెంట్ ఇంచెస్ తక్కువగానే తీసుకుందాం, ఎందుకంటే లోపలికి ఇన్సైడ్ ఇలా ఇన్సర్ట్ అవ్వాలి ఈ పీస్ వచ్చి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా కట్ చేసుకున్నాను కదా కార్డ్బోర్డ్లోంచి కార్డ్బోర్డ్ పీస్ని, దీనికి మనం జస్ట్ ఒక పేపర్ స్టిక్ చేసుకోవాలి నీట్ లుక్ కోసం. ఇది ఆప్షనల్ అండి, మీరు ఏదైనా ఏ కలర్ అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇదే అని నేను మెన్షన్ చేయట్లేదు. నాకు వచ్చేసి నేను ఈ పేపర్ ఇలా ఫెవికాల్ యూస్ చేసి నేను దీన్ని స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వూల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దారం అయిపోయిన తర్వాత వీటిని మనం ఇలా తీసుకున్నాం. నేను ఇక్కడ వచ్చేసి వీటిని మనం ఏం చేయాలంటే దీన్ని కట్ చేసుకున్నాక సేమ్ పేపర్ యూజ్ చేసి మనం దీని చుట్టూతా వ్రాప్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ వచ్చేసి జస్ట్ లోపలికి ఇలా ఫ్లిప్ చేస్తూ, ఫెవికాల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఒక 4 పీసెస్ని చేసుకుంటున్నాను నేను. జస్ట్ మీరు స్మాల్ మోడిఫికేషన్స్తో దీన్ని ఎటువంటి బాక్సులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ మోడల్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డ్రై అయిన దానికి నేను హోల్స్ పెట్టుకుంటున్నాను. ఈ పీస్కి వచ్చేసి ఈ హోల్స్ ఎందుకంటే మనం చూద్దాం. ఇలా జస్ట్ మనకి ఇన్సర్ట్ అవ్వడానికి వీలుగా మనకి ఎడ్జెస్ ఇలా రౌండ్గా కర్వ్ కింద షేప్లో కట్ చేసుకుంటున్నాను. పైన కూడా లైట్గా కర్వ్ కింద కట్ చేసుకోవాలి. అలాగే ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ పేపర్ని నేను ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి స్టిక్ చేస్తున్నాను, లేదా కట్అవుట్ కూడా చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని ఇక్కడ లోపల స్టిక్ చేస్తున్నాను. నేను దీనికోసం గ్లూగన్ యూజ్ చేస్తున్నాను. గ్లూగన్ లేకపోతే ఫెవికాల్తో కూడా స్టిక్ చేయొచ్చు. కాకపోతే జస్ట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది డ్రై అవ్వడానికి గ్లూ. ఇటువైపును కూడా 2 పీసెస్ని నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. మనం కింద దీంట్లో బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. ఇక హోల్స్ పెట్టాం కదా, ఈ హోల్స్లోకి మనం మన ఇయర్ రింగ్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటిలో బ్యాండ్స్ పెడుతున్నాను. ఇక ఇందులో వచ్చేసి మనం రింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక వచ్చేసి దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాం. సేమ్ పేపర్ని ఇలా అటు ఇటు స్టిక్ చేసుకుని ఒక స్ట్రిప్ లాగా చేసుకున్నా. ఇది కొంచెం హార్డ్గా మనకు కావాలంటే దీని లోపల మనం కార్డ్బోర్డ్ కూడా పీస్ని పెట్టి మనం వీటిని స్టిక్ చేసుకుంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. జస్ట్ హ్యాండిల్ మోడల్లో నేను ఈ పీస్ని అటాచ్ చేస్తున్నాను.
దీని బదులు మనం కొందన్స్తో కానీ లేకపోతే ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేసి కానీ దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం జ్యువెలరీ కాబట్టి నేను ఫిల్లింగ్ కింద ఈ విధంగా చేసుకుని వీటిని కూడా దీన్ని డెకరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసేసుకుందాం. మిడిల్లో దీన్ని ఇలా మనం పట్టుకోవడానికి ఈ విధంగా ఉంటుంది మొత్తం బాక్స్ వచ్చేసి. చూడండి ఎంత సింపుల్గా మనం ఇలా చిన్ని ఫన్ క్రాఫ్ట్స్ అన్నమాట ఇలా చేసుకుంటే ఎంతో చేయొచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.